Hi everyone, I am Shyam Prasad. You are watching Dark Tech Trivia యూట్యూబ్ ఛానల్. ఇంకా అంటే మన ఛానల్ని పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు అంటే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరికీ లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి మేబీ వ్యూస్ రాకపోవచ్చు అండ్ వ్యూస్ రావచ్చు, అది అవుట్ ఆఫ్. కానీ ఇదొక్క వీడియోని పక్కన పెడితే జస్ట్ ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నా. అదేంటి అంటే ఏం లేదు, మన ఛానల్ గురించే 2023 అండ్ 2022 అండ్ 2023 జనవరి 1 రోజు అయితే ఈ ఛానల్ని అయితే క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేటెడ్. ఆ సిచ్యువేషన్ మేబీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కొంచెం తెలీదు. బట్ ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఒకవేళ నేను ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే మిడిల్లో అలా స్ట్రక్ అవ్వచ్చు, చెప్పలేను. కానీ ఖచ్చితంగా నేను నా బ్రెయిన్ని 100% యూజ్ చేసి సక్సెస్ రేషియోకి దగ్గరగా తీసుకొని వెళ్ళే రెస్పాన్సిబిలిటీ నాది, ఎందుకంటే నా ఫ్యూచర్ కాబట్టి. ఓకే, కానీ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ వీడియో ఒక్కటే మన ఛానల్లో లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని నేను అలానే పెట్టచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు. అది నాకు కూడా తెలీదు, ఎందుకంటే నా మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. కాబట్టి అది ఉండొచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు. బట్ ఈ వీడియో మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. యూట్యూబ్ ఉన్నంత వరకు ఉంటుంది, నేను ఉన్నంత వరకు ఈ వీడియో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి దానికి ఇదొక్క వీడియో ఒకటే నా లైఫ్కి అండ్ నాకు ప్రతి దానికి క్లారిటీ ఇచ్చేది. చాలా స్ట్రక్ అయిపోయా, మిడిల్లో అలా స్ట్రక్ అయిపోయా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరైనా ఉంటే ఒక పక్క లైఫ్ని చూసుకోవాలా, లేకపోతే ఫ్యూచర్ని చూసుకోవాలా, అంటే ఎలా అంటే యాక్టివ్ ఇన్కమ్ చూసుకోవాలా, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ చూసుకోవాలా, రెండింటినీ చూసుకోవాలా. అంటే ఇప్పుడు సపోజ్ నా గురించి అనుకోండి, నేను మల్టిపుల్ స్కిల్స్ అయితే నేను బిల్డ్ చేసుకున్నా. బట్ నేను అన్ని స్కిల్స్ని బిల్డ్ చేసుకొని నేను ఒక దాని మీద చెయ్యాలి అంటే నా బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు ఒకటి స్కిల్ నేర్చుకున్నావు, నువ్వు ఒక దాని మీదనే ఉండు అని నేను అనుకున్నా సరే, బ్రెయిన్ ఏం చేస్తుంది, నువ్వు ఇన్ని మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకున్నావు కదా, ఎందుకు ఒకే దాని మీదనే ఫోకస్ చేస్తావు, మల్టిపుల్ వేరే వాటి మీద ఫోకస్ చేయి అని చెప్తుంది. అప్పుడు నాకేమవుతుంది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఛానల్స్లో ఏ అనే ఛానల్, బి అనే ఛానల్, సి అనే ఛానల్, డి అనే ఛానల్ అండ్ ఈ అనే ఛానల్, నాకు ఈ 5 ఛానల్స్లో నాకు గట్టి పట్టు ఉంది. నేను ఈ 5 ఛానల్స్ నేను క్రియేట్ చేసా అండ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఏ అనే ఛానల్లో ఏ అనే ఛానల్ డార్క్ టెక్ ట్రివియా అనే అనుకోండి. ఈ ఛానల్లో నేను లిటరల్లీ చెప్పాలంటే నేను స్టార్టింగ్లోనే ఈ ఛానల్లో మూవీస్ గురించి అప్లోడ్ చేశా. ఆ తర్వాత ఎడ్యుకేషన్ గురించి చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మానిటైజేషన్ కావాలి కాబట్టి చేయాల్సి వచ్చింది, తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. అండ్ కంటిన్యూ అయిపోయా, జస్ట్ ఒక 1 or 2 months కంటిన్యూ అయిపోయా. ఆ తర్వాత స్టాప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏ అనే ఛానల్ గురించి ఇది, అండ్ బి అనే ఛానల్లో ఫ్యాక్ట్స్ అనుకుందాం, సి అనే ఛానల్లో హర్రర్ స్టోరీస్ అనుకుందాం, డి అనే ఛానల్లో ఇంకా హర్రర్ స్టోరీస్ తర్వాత టెక్ ఛానల్ అనుకుందాం, అండ్ ఈ అనే ఛానల్లో వచ్చేసి గేమింగ్ అనుకుందాం. ఈ 5 ఛానల్స్ నాకు వీటి మీద గట్టి పట్టుంది, నేను వీటిని చేయగలను. బట్ ఇక్కడ 5 దగ్గర ఈ 5 ఛానల్స్లో నేను స్ట్రక్ అయిపోయి, అండ్ ఏ ఛానల్ ఎక్కువ స్కోప్ ఉంది అంటే 5 ఛానల్స్ మీద స్కోప్ ఎక్కువ ఉంది, నేను బాగా మాట్లాడగలను. దేని గురించి అని ఒక టాపిక్ ఇస్తే నేను స్టాప్ చేయకుండా నీట్గా నాకు తెలిస్తే దాని మీద బాగా మాట్లాడగలను. పక్క వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా అట్రాక్ట్ చేయగలను, అంటే నా వరకు. ఎందుకంటే కన్వర్జేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నా, ఒక పర్సన్తో ఎలా మాట్లాడాలి, ఎంత ఫాస్ట్లో మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఆ పర్సన్ అట్రాక్ట్ అవుతారు అనే దాని గురించి నాకు కొంచెం బేసిక్ ఐడియా ఉంది. బేసిక్ ఐడియా కాదు, బాగానే ఐడియా ఉంది. అండ్ ఈ 5 ఛానల్స్లో నాకు గట్టి పట్టుంది. బట్ ఇక్కడ నాకు మేజర్గా కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తాను నేను. ప్రతి ఒక్కరు మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, నేను టైంకి. చిన్న వాటికైనా సరే నా మీద ఎంత టైం వేస్ట్ చేసుకున్నా అది నాకు ఓకే. బట్ అదే టైం
నేను వేరే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకు కొంచెం అవ్వదు. వాళ్ళు ఏదైనా టైం వేస్ట్ చేస్తే, వాళ్ళు మనీ వేస్ట్ చేసినా పర్లేదు. నేను మళ్ళీ మనీని సంపాదించుకోగలను. బట్ టైంని వేస్ట్ చేస్తే నేను ఆ టైంని మళ్ళీ నేను సంపాదించుకోలేను. నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చుకోలేం కదా! సో, ఈ 5 ఛానల్స్‌లో నాకు గట్టి పట్టుంది. నాకు బేసిక్ ఐడియా ఉంది. బాగానే ఒక్కసారి దిగితే నేను చేసుకోగలను. బట్ టైం, టైం సరిపోదు. ఇప్పుడు డాక్టర్ ట్రివియాలోనో అండ్ ఈ ఛానల్‌లో మానిటైజేషన్ అయ్యింది. అండ్ ఇప్పుడొచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అని పడింది. అండ్ జూలై 21కి కంటెంట్ మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనేది సెకండ్ అప్పీల్ ఉంది. ఆ అప్పీల్ చేసుకుంటే ఛానల్ బ్యాక్ రావచ్చు. అండ్ మానిటైజేషన్ బ్యాక్ రావచ్చు, లేకపోతే పోవచ్చు. అది ఇంపార్టెంట్ అది నా లైఫ్‌కి. ఎందుకంటే దానికి కూడా ఒకటి ఉంది. నేను మళ్ళీ మీకు తీరికగా ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఈ 5 ఛానల్స్‌లో టైం ఇప్పుడు డైలీ 24 అవర్స్, 6 అవర్స్ స్లీపింగ్‌కి పక్కన పెట్టేస్తే 18 అవర్స్ ఉంటుంది. 18 అవర్స్‌లో 4 అవర్స్ ఏంటి 4 అవర్స్ మన వర్క్స్‌కి, మన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కొంచెం 4 అవర్స్ పక్కన పెట్టేస్తే మిగిలినది 14 అవర్స్. ఈ 14 అవర్స్‌లో ఇంకొక 2 అవర్స్ పక్కన పెట్టేయండి. ఆ 2 అవర్స్ పక్కన ఎందుకంటే ఏవో ఉంటాయి కాల్స్ కానీ ఏవైనా కొంతమందితో మాట్లాడి ఏదో సంథింగ్ 2 అవర్స్ పక్కన పెట్టేయండి. మిగిలిన 12 అవర్స్. ఈ 12 అవర్స్‌లో ఈ 5 ఛానల్స్‌లో నేను డార్క్ టెక్ రివ్యూకి ఒక 3 అవర్స్ అనుకుందాం. మిగిలిన 9 అవర్స్ ప్రతి ఛానల్‌కి 2, 3, 2, 2 ఇచ్చుకుంటా వెళ్ళామనుకోండి. అప్పుడు టైం అనేది కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోగలం అని బ్రెయిన్ కనిపిస్తుంది. నేను మేనేజ్ చేసుకోగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని బ్రెయిన్ కనిపిస్తుంది. కానీ లిటరల్లీ చెప్పాలంటే అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. లేదురా బాయ్, ఒక వీడియోలోన నేను ఒక ఛానల్లో క్వాలిటీ ఇంక్రీజ్ చేసి వేరే ఛానల్స్లో క్వాలిటీ డౌన్ చేసి కంటెంట్ ఇచ్చి ఆ ఛానల్లోనే గ్రో అవ్వకపోతే మొత్తం ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అని మైండ్లో అది ఫీడ్ అయిపోతుంది. అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా క్లారిటీ ఉండదు. ఒక ఛానల్ని పిక్ చేసుకోవాలి, ఆ ఛానల్లో వీడియోస్ చేయాలి, అదే ఛానల్లోనే అలానే స్ట్రక్ అయిపోవాలి అనేది ఉంటుంది కదా. ఇక్కడ భయం ఏంటి అంటే ప్రతి యూట్యూబర్కి సెకండ్ ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటి అంటే ఈ 5 ఛానల్స్ మీద నేను ఫోకస్ చేయటం 2 ఇయర్స్ లిటరలీ. అంటే ఈ ఛానల్ డాక్టర్ రివ్యూ నుంచి స్టార్ట్ చేస్తే 2.5 ఇయర్స్. బట్ నేను యూట్యూబ్లోకి వచ్చి ఇప్పటికీ 6 ఇయర్స్ అయింది. ఈ 6 ఇయర్స్ అయినా జస్ట్ నేను ఒక్క ఛానల్లో మానిటైజేషన్ అయ్యింది. బట్ ఫస్ట్ రెవెన్యూ ఇప్పటికీ యూట్యూబ్ నుంచి రాలేదు అంటే నవ్వుతారు అందరూ. సేమ్ ఇదే తప్పు. అంటే డాక్టర్ రివ్యూ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు వెంటనే వితిన్ 1 మంత్లో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా. 1 మంత్లో అంటే 2.5 ఇయర్స్లో జస్ట్ 1 మంత్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. మనీ ఎర్నింగ్ స్టార్ట్ అయింది. బట్ మనీ చేతికి ఎందుకు రాలేదంటే ఒక భయం. ఒకవేళ నేను ఛానల్కి చాలా అడిక్ట్ అయిపోయా, అంటే యూట్యూబ్కి చాలా అడిక్ట్ అయిపోయా. చాలామంది చెప్తారు యాక్టివ్ ఇన్కమ్ ఉంటేనే ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్కి వెళ్ళండి, అదే యూట్యూబ్. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ లేకపోతే యూట్యూబ్లోకి రావద్దు అని ప్రతి క్రియేటర్ అంటారు. నేను కూడా అంటాను. ఖచ్చితంగా యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే యాక్టివ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. ఎనదర్ సోర్స్, మనం మనీ ఎర్న్ చేయడానికి ఒక సోర్స్ ఉండి, ఆ సోర్స్ మనకి ఉండి తర్వాత యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో నుంచి సాలిడ్గా మనీ జనరేట్ అయ్యింది, మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ని వదిలేసి ఫుల్ టైం యూట్యూబ్ చేసుకుంటే పర్లేదు. ఇంకా నేను చేసిన తప్పేంటి, ఫుల్ టైం యూట్యూబే అని యూట్యూబ్లోకి దిగిన తర్వాత బాగా అంటే 6 ఇయర్స్ నుంచి కదా. నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఛానల్కి అంటే యూట్యూబ్లో స్టార్టింగ్లో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేసేవాళ్ళు? అప్లోడ్ చేస్తే ఏదైనా మనీ వస్తుందా? మనీ ఎందుకు ఇస్తారు అంటే సో మెనీ డౌట్స్. ఆ డౌట్స్ అన్నిటినీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకొని రీసెర్చ్ చేసి యూట్యూబ్లో తెలుసుకొని అప్పుడు ఇంకా ఇంత క్లియర్గా చెప్పే ఛానల్స్ చాలా తక్కువ. అంటే అప్పుడు థంబ్నెయిల్ అంటే ఏంటో తెలీదు, కానీ వీడియో మీద ఫోటో ఎలా పెట్టేవాళ్ళు, అదేంటి ఫోటోని ఏమంటారు, ఎలా చాలా కన్ఫ్యూజన్. అప్పుడు మరి దాన్ని థంబ్నెయిల్ అంటారని తెలిసింది. ఒక్కోటి అలా చేసుకుంటూ అలా స్టార్ట్ చేసి ఇప్పుడు అన్నిటి గురించి ఎడిటింగ్ బాగొచ్చు, థంబ్నెయిల్ బాగా చేస్తాను, అండ్ వీడియో కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా రీసెర్చ్ చేయాలి, నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుంది,
అండ్ నాన్ కాపీరైట్ వీడియోస్ ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలి, వీటన్నిటి గురించి బేసిక్ కాదు, బాగా ఐడియా ఉంది. కానీ ఇక్కడ నేను ఈ 5 ఛానల్స్ మీద ఫోకస్ చేసి నా మెంటల్ హెల్త్ని ఎంతైతే డౌన్ చేసుకున్నానో, ఎంత పొయ్యిందో, లిటరలీ నేను ఇంకా ఒక స్టేజ్ తర్వాత నేను దేనికి పనికి రాను, నేను ఒక వేస్ట్ ఫెలోని, నేను లిటరలీ చెప్పాలంటే ఇంకా వేరే ఆప్షన్ కనిపించలేదు. నేను ఒక లూజర్, ఐఎమ్ ఏ సాలిడ్ ఫెయిలియర్, ఈ స్టేజ్కి వచ్చేసా. అంటే తప్పేంటి అంటే ఈ ఛానల్ డాక్టర్ టీవీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత, రీచ్ బాగా వచ్చిన తర్వాత నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఒకవేళ ఈ ఛానల్ పోయినా, ఈ ఛానల్ ఎవరైనా హ్యాక్ చేసినా, లేకపోతే సాలిడ్గా 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడి ఛానల్ ఒకవేళ పోయినా నేను తట్టుకోగలను, నేను నిలబడగలను అంటే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ నాకుంటే నేను ఒకవేళ ఈ ఛానల్ పైన సరే ఇంకో ఛానల్ని క్రియేట్ చేసుకునే దమ్ము ఉండి ఆ ఛానల్ని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి గ్రో చేసుకునే అంత గట్స్ నాలో ఉండాలి, నేను అంత స్ట్రాంగ్ అవ్వాలి అని నేను ఆ రోజు అనుకొని తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఐ నో నా ఛానల్ చాలా చిన్నదే, బట్ స్టార్టింగ్లో ఆ 1K సబ్స్క్రైబర్స్ 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకంటే ఆ 1K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ చాలా గొప్పది. కావాలంటే ప్రతి యూట్యూబర్ని అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మీకు ఎక్కువ ఆనందం కలిగిందా, లేకపోతే మీకు 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఆనందం కలిగిందా అని అడిగితే ఎవ్రీ యూట్యూబర్ నాకు ఆ 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే నాకు పట్టలేనంత ఆనందం కలిగింది అని అంటారు. ఇప్పుడున్న యూట్యూబర్స్ ఏమో నాకు తెలియదు, కానీ అప్పుడు అంటే పాస్ట్లో ఉన్న యూట్యూబర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అప్పుడైతే ఇలానే ఉండేది. తర్వాత సక్సెస్ అయిపోయింది, అది పక్కన పెడితే స్టార్టింగ్ అంటే ఇలా చేసా స్ట్రాంగ్ అవ్వాలి అనేసి, ఛానల్ అదాలా పాతాలానికి పడిపోయింది, డౌన్ అయిపోయింది. నాకు ఇంకా అంటే మైండ్ సెట్ ఏం చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నా, బట్ కన్ఫ్యూజన్ స్టేట్ ఆ తర్వాత స్టార్ట్ అయింది. అంటే మీకు చెప్పా కదా స్టార్టింగ్లో ఇది మూవీస్ ఛానల్ అని, అంటే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజీ అండ్ ట్రివియా, హర్రర్ స్టోరీస్, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అని క్రియేట్ చేస్తా. బట్ ఆ ఛానల్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అంటే అవుట్ ఆఫ్ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఓకే ఛానల్ రీచ్ వచ్చింది, ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశానా, లేదే. ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయకుండా మానిటైజేషన్ వచ్చిన తర్వాత రోస్టింగ్ ఛానల్, రోస్టెడ్ వీడియోస్ అప్లోడ్ చేశా. ఎన్ని వీడియోస్, ఎన్ని కంటెంట్ చేంజ్ చేశాను నాకే తెలియదు. ఈ ఛానల్లో అన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఈ ఛానల్, నాకు లిటరల్ చెప్పాలంటే మానిటైజేషన్ అయింది కాబట్టి నాకు ఈ ఛానల్ చాలా వాల్యుబుల్. నెక్స్ట్ మంత్ ఈ ఛానల్ మానిటైజేషన్ బ్యాక్ వస్తుందో రాదు అంటే ఇన్కమ్ సోర్స్, ఖచ్చితంగా ఎర్నింగ్ సోర్స్ అనేది ఉండాలి. లేకపోతే మనిషికి అసలు వాల్యూ ఎవ్వడివ్వడు. అది మన అనుకునేవాడైనా సరే, పగోడైనా సరే, మనీ ఎర్న్ చేస్తుంటేనే మనకంటూ ఒక వాల్యూ వస్తుంది, మనకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది, రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు మనం ఎక్కడైనా సరే తల ఎత్తుకొని బ్రతకగలం. నాకు ఇన్కమ్ నేను నా చేతులారా పోగొట్టుకునేది. ఓకే, పోతే పోయింది, మైండ్ సెట్ వచ్చేసి స్ట్రాంగ్ అయింది. అప్పుడైనా ఒక స్ట్రాంగ్ కంటెంట్ మీద, ఒకటే కంటెంట్ మీద, ఒకటే టాపిక్ మీద, ఒకటే కేటగిరీ మీద ఉన్నానా అంటే లేదు. మల్టిపుల్ ఎన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత, ఎన్ని స్కిల్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత మైండ్ ఒక దగ్గర ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఇది స్టార్ట్ చేస్తే అది పోతుందేమో, అది పట్టుకుంటే ఇది పోతుందేమో అనే భయం, కన్ఫ్యూజన్. దేది అస్సలు మైండ్ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోయింది. అస్సలు ఇక్కడ లేదు. ఇంకా చాలా అంటే చాలా నరకం చూస్తా. ఎవరికి చెప్పాలో తెలీదు, చెప్పిన అసలు ఎవరికి అర్థం కాదు. ఫ్రెండ్స్ అంటే అస్సలు సపోర్టే లేదబ్బా. ఒక్కనే అంటే నాకు షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చాలా ఇష్టం ఉండేది. అంటే అందరూ అనుకునే, అంటే నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక కంటెంట్ చేస్తుంటే, ఒక యూట్యూబ్లో ఒక టాపిక్ మీద వీడియోస్ చేస్తుంటే, సేమ్ నాకు కూడా అదే టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నేను అతనిలాగా కాకుండా కొంచెం యూనిక్గా చేయాలనే నాలో ఒకటి క్రియేటివిటీ అనేది నాకు ఉంటుంది. నాకు అలా చేయడం అంటే ఇష్టం. అందరిలాగా చేసి ఒకవేళ ఇలా సాఫీగా ఇలా కాన్స్టాంట్గా ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఉంటే హైలోనే ఉండాలి, లేకపోతే డౌన్లోనే ఉండాలి. ఇది నా మైండ్ సెట్.
నేను ఈ 5 కంటెంట్ ఇన్ని చేసి నరకం అంటే ఏంటో చూసా. ఇది వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఏది చేయాలో తెలియదు. అంటే క్లారిటీ అస్సలు లేదు. అందరికీ క్లారిటీగా ఇలా క్లారిటీ ఉండాలి అని చెప్పి నాకు అసలు క్లారిటీ మిస్ అయ్యింటే నేను షాక్ అయిపోయా. అండ్ ఇంకొకటి లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలామంది ఇంకా ఉంటారు కదా, ఇంకా చాలా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ మనీ పరంగా అయితే ఇంకా చెప్పుకోకూడదు. ఇంకా ఇన్స్టాగ్రామ్లోన ఫ్రీలాన్సింగ్ చేసి 1,10,000 ఎర్న్ చేశా. మనీ ఉన్నప్పుడు ఓ బ్రో శ్యామ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఇలా చెప్పిన వాళ్ళు మనీ మొత్తం పోయిన తర్వాత, నా డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కరు లేరు పక్కన. ఏంటి ఒక్కరు, లిటరలీ ఒక్కరు కూడా లేరు అస్సలు. ఇంకా కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు కూడా మధ్యలో పోయినారు. రియల్గా చెప్తున్నా, రియల్గా ఎవ్వరు లేరు. 1 మంత్ అయితే దగ్గర దగ్గర 6 months అయింది. 6 to లేదు 1 year, చాలా టైం. ఇంట్లోన నా రూమ్ ఇది ఇంత నా రూమ్. ఈ రూమ్లోన అక్కడ డోర్ ఉంటుంది, డోర్ వేసుకోవడం, రూమ్లో ఒక్కనే ఉండటం. మరి ఫోన్ చేస్తారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, అరే ఇంట్లో ఏమన్నా గుడ్లు పెడతావా అని అంటారు. నాకు మెంటల్ స్టేట్ అనేది ఎలా అయిపోయిందంటే, మంచితనం వద్దు, మనుషులతో కమ్యూనికేషన్ అస్సలకే వద్దు, సోలోగా ఉండాలి, ఒంటరిగా ఎదగాలి. అది సపోర్ట్ అయినా సరే మనకి మనమే ఇచ్చుకోవాలి. ఒకరిని హెల్ప్ అడగడం అస్సలకే వద్దు. మనం సక్సెస్ అయితే ఆ సక్సెస్ని మనమే తీసుకోవాలి, ఫెయిల్ అయితే ఆ ఫెయిలియర్ని మనమే హ్యాండిల్ చేయాలి. అంతేగాని ఒకరిని సపోర్ట్గా తీసుకొని వాళ్ళతో మనం సక్సెస్ అయ్యి మన జర్నీని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినా సరే నేను ఒక్కనే సక్సెస్ అయ్యాను అని చెప్పుకోలేం. ఇదొకటి. లిటరల్లీ చెప్పాలంటే ఇదింత నా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే, ఎవరైనా సరే క్లారిటీ లేకపోతే లైఫ్లో కొంచెం టైం తీసుకోండి, ఒక్క దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇప్పుడు నాకు అసలు క్లారిటీ లేదు కదా, అయినా సరే నేను ఒక్క దాని మీద మాత్రం అసలు ఫోకస్ చేయలేను, అవ్వదు అది నా వల్ల. నేను ఖచ్చితంగా ఫెయిలియర్ మళ్ళీ డౌన్ఫాల్ చూస్తానేమో నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత ఈ వీడియో ఎంత వస్తుందో నేను యాజ్ ఇట్ ఈస్ వీడియోని ఎట్లా ఉండేది అట్లనే అప్లోడ్ చేస్తాను. ఎక్కడెక్కడ ఎడిటింగ్ చేయను. ఈ వీడియో వచ్చేసి ఇది ఖచ్చితంగా నా లైఫ్లో ఇది ఎండ్ వరకు ఉండాలి ఇది వీడియో. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నేను ఖచ్చితంగా ఇది చాలా పీక్ డౌన్ఫాల్ అనమాట నా లైఫ్లో. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కింద పడిపోయినాం అంటే అబ్బో అస్సలు. ఇన్స్టాగ్రామ్లోన 28,000+ ఫాలోవర్స్ వచ్చారు నాకు. అది వేరే వాళ్ళకి చాలా టైం పట్టింది. నాకు చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో చేయించుకున్నా, చాలా అంటే చాలా ఫాస్ట్గా. 7 million, 1 million, 3 million, చాలా రీచ్ చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. వీడియో పెడితే పిచ్చా వ్యూస్ వచ్చేవి. అంటే మోటివేషన్ ఇచ్చేవాడిని, మైండ్ సెట్ గురించి చెప్పేవాడిని. ఏం చేస్తా, కోపం, యాంగ్రీనెస్, ఈగో ఏదో ఇంకా అలా ఇలా వచ్చేస్తుంది. వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేసా. ఛానల్లోన 10,000, లిటరల్లీ 10,000+ ఫాలోవర్స్ని రిమూవ్ చేసేసా. ఎందుకు రిమూవ్ చేసానో కూడా తెలియదు అప్పుడుండే సిచ్యువేషన్లోన. మేబీ అంటే నా చేతిలో నేనే చేసుకున్నా ఇది. బట్ ఇప్పుడు నేను చేసుకున్నా కదా, అట్లీస్ట్ నాతో అప్పుడు ఉన్న వాళ్ళు ఏదైనా పుష్ చేస్తారేమో అని ఎక్కడో చిన్న హోప్ ఉండేది. లేదు, జస్ట్ టెస్ట్ చేసి అందరినీ ఉంటారా లేదా అనేసి. ఒక్కరు లేరబ్బా, ఒక్కరు కూడా లేరు ప్రజెంట్ అయితే. నేను ఒక్కరినే మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి, ఒక్కరినే కష్టపడాలి. ప్రతిదీ ఎడిటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ, అంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్కరే కష్టపడాల్సిందే, తప్పదు యూట్యూబ్లో. తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఒక టీంని బిల్డ్ చేసుకోవడం, ఎడిటింగ్ కానీ స్క్రిప్ట్ వర్క్ కానీ. అప్పుడు మన చేతిలో ఒకటి పవర్ ఉంటుంది, యూట్యూబ్ మీరే ఇంకా పవర్. ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో, నెక్స్ట్ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని నేను చేసుకోగలను. బెటర్ అది పొగరు కాదు కానీ నా మీద నాకున్న నమ్మకం ఇది. బెటర్ చేసుకోగలను అండ్ మిమ్మల్ని కూడా బెటర్ చేయగలను. ఎందుకంటే నేను ఏదైనా సరే పక్కన వినేవాడికి డైరెక్ట్గా ఫేస్ మీదే చెప్పేస్తాను. నేను విను, ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతావు. ఒకరి మాట వినొద్దు, నీ మాట నువ్వు విను. అందరి మాటలు విన్నా సరే ఫాలో అవ్వద్దు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అది చెయ్యి, నీకు రాంగ్ అనిపించేది చేయొద్దు. ఓకే,
అస్సలు లిటరల్లీ చెప్తాను, మంచితనం మనిషికి అవసరం, అతి మంచితనం మనిషికి అనవసరం. అతి మంచితనం ఎక్కువ ఉంటే లైఫ్లో నిన్ను ఎక్కడ గుంజి లాగి పెట్టి కొట్టాలో అక్కడ కొట్టేస్తారు, దెబ్బకి సచ్చూరుకుంటావు ఏంటి. సో మంచిగా ఉండు, అతి మంచితనం వద్దు. బ్యాడ్ బాయ్ అయినా పర్లేదు, అందరూ నిన్ను బ్యాడ్ అనుకున్నా పర్లేదు, కానీ నువ్వు నీలాగా నీకు నచ్చినట్టుండు అని నా మైండ్కి నేనే పిచ్చా రోజు ఇదే నాకు నేనే చెప్పుకునేవాడిని. అంటే సెల్ఫ్ మోటివ్. నాకు ఎవరైనా మోటివేషన్ ఇస్తారు అంటే అది నా ఫ్రెండ్ ఒకటే. ఫోన్ చేస్తాడు, 1 అవర్ మాట్లాడుకుంటాం. ఫోన్ చేసిన ప్రతిసారి రే రే అది ఇది ఓకే, బాగా అంటే బాగా మోటివేట్ చేస్తాడు. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎడ్యుకేషన్లో ఒక డే వచ్చిన తర్వాత నేనే రివీల్ చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాను, లైఫ్లో ఏదైనా ఒకటి పీకాలి అంటే ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి. అది నాకు బాగా అర్థమైంది. ఇంత క్లారిటీగా అర్థమవుతుందని నాకు తెలియదు. అంటే అనుకునేవాడిని, ఏ శ్యామ్ గానికి క్లారిటీ లేకపోవడం ఏంటి, వాడు మైండ్ సెట్ గురించి వీడియోస్ చేసేవాడు. ఈ వీడు స్పిరిచువల్ అండ్ హర్రర్ అంటే భయమే అంటే ఇంకా చిన్నప్పటి నుంచి వాటి గురించి తెలుసుకొని మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అంటే ఎవడైనా సరే వచ్చి మెంటలీ నన్ను డిస్టర్బ్ చేయాలంటే అసాధ్యం. అది ఇప్పటికీ అసాధ్యం. ఒకటి డిస్టర్బ్ అవ్వాలంటే అది నా వల్లే. నేను చేసుకున్న ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటి వల్ల డైలీ నరకం చూసాను నేను. అందుకే ఒక్క దాని మీద ఫోకస్ చేయండి, ఆ ఒక్కటి గ్రో అయిన తర్వాత వీటిని లాగండి, అంతేగాని నేను ఒకేసారి అన్నిటిని గ్రో చేస్తానంటే ఇలా పడేస్తాయి అవి. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. నేనేం చేస్తా, దీన్ని గ్రో చేసుకుంటూ అంటే డాక్టర్ క్రియాని గ్రో చేసుకుంటూ ఈ 4 ఛానల్స్ నేను గ్రో చేసుకోవాలి. ఎలా? ఫుల్ టైం దీనికి ఇస్తాం, కొంచెం టైం వీటికి ఇస్తాం, ఎందుకంటే రీచ్ వస్తుంది. వీటిలో షార్ట్స్ అండ్ ఇంకో ఛానల్లోన కరెంట్ అఫైర్స్ లేకపోతే ఫ్యాక్ట్స్ ఏదైనా ఒకటి చెప్పాలని ప్లానింగ్లో ఉంది. వాటికి అన్నీ సిద్ధం, జస్ట్ వీడియోస్ ఒకటి అప్లోడ్ చేయడం ఒకటే బ్యాలెన్స్. ఇంకా అంత స్టైల్ కానీ దానికి ఉండే ఒక యూనిక్నెస్ కానీ అన్నీ ప్రిపేర్ అయిపోయి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. క్రియేటివిటీ మైండ్ అనేది చాలా బిల్డ్ చేసుకున్నాను నేను. ప్రతి ఒక్కరు దాన్ని బిల్డ్ చేసి క్రియేటివిటీగా ఉండాలి మనిషి, లేకపోతే తడిచిపోతుంది లైఫ్ కొట్టేస్తుంది. క్రియేటివిటీగా ఉండు, లైఫ్లో నీకంటూ ఒక స్టైల్ ఉండాలి, నీకంటూ ఒకటి నేమ్ ఉండాలి. నువ్వు ఏదైనా ఒక వర్క్ చేస్తే అది నీకు గుర్తు రావాలి, అండ్ నువ్వు గుర్తు రావాలి దానికి. అది చేస్తే నువ్వే గుర్తు రావాలి, కానీ కాపీ చేయొద్దు, అందరిలాగా కాన్స్టాంట్గా ఉండొద్దు. మాట్లాడే దాంట్లో కూడా నీకంటూ ఒక స్టైల్ ఉంటే అందరు నీకు అడిక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో నాకు తెలీదు, బట్ వింటున్నా మీకు తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఇది అసలు ఎడిటెడ్ వీడియో కాదు కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నానో అది మీకు ఎలా కన్వే అవుతుందో నాకు తెలీదు. బట్ వన్ డే ఈ వీడియోని ఖచ్చితంగా వెతికి మరి చూస్తారు. ఇది నా పీక్ డౌన్ఫాల్లో ఉండి చేస్తున్న వీడియో. ఈ డౌన్ఫాల్లో నాతో ఉన్నది జస్ట్ వేల మీద లెక్క పెట్టుకునే ఒక 3-4 పర్సన్స్ మాత్రమే. వాళ్ళు కూడా పక్కన లేరు, కాల్స్ అండ్ టెక్స్ట్ మెసేజ్లో చెప్తుంటారు, బట్ బాగా సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కరైనా ఉండాలి. ఒకవేళ ఒక 10 మంది ఉంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ మీ లైఫ్లో మీ మంచి కోరుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు అని. బట్ నా లైఫ్లో వచ్చేసి రియల్గా అయితే నో, ఒక పర్సన్ తప్ప, ఒక 2 తప్ప ఇంకా అందరు ఎవరు లేరు. అండ్ ప్రజెంట్ వచ్చేసి నాకైతే ఇంకా ఎవ్వరు వద్దు అనే స్టేజ్లో అయితే నేను ఉన్నాను. లిటరల్ ఇంక ఏ ఫంక్షన్స్ వద్దు, ఏది వద్దు, ఇంకా మన లైఫ్లో మనమే ఇంకా సోలో బ్రతికే సో బెటర్ అనే టైప్లో ఉంటే బెటర్, మనకే బెటర్. సక్సెస్ అయిన తర్వాత ఎలాగో వచ్చేవాళ్ళు వస్తారు, కానీ మన డౌన్ఫాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే మనతో లైఫ్ లాంగ్ ఉంటారు. మధ్యలో వెళ్ళే వాళ్ళు పోతే పోనీ, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఏం మాత్రం లేదు. ఓకే, ఇంకా మేబీ టైం 24 minutes. ఈ వీడియో ఇన్ని మినిట్స్ వచ్చిందా, ఇంతసేపు మీరు వింటున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్. కానీ లైఫ్లో క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నేను ఈ వీడియో ఇంకా 1 hour కూడా చేయగలను, నాకంత ఓపిక ఉంది. కానీ వినే వాళ్ళకి మీకు అంత ఓపిక ఉండాలి.
ఇంకా నేను ఉంటా. బాయ్.